అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేతి వృత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరు కావాలని కోరారు. ఈ నెల 7వ తేదీన తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అంతేకాకుండా మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు చేతి వృత్తుల ద్వారా వారు తయారు చేస్తున్న వస్తువుల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే, కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ, ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్, వీళ్ళందరూ కూడా చాలా మంది, దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి డిఎల్డిఓ గారు, డిఈపిఆర్ గారు, సబ్ కలెక్టర్ గారు, సిడిపిఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసిన కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్ తో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి